తరతరాలుగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, బీసీలకు రావాల్సిన హక్కులపైన ఎన్నో కుల సంఘాలు ఏర్పాటు చేసి పోరాటాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఫలితం మాత్రం శూన్యంగా ఉంది. ఈరోజు తన ప్రాణాలను కూడా త్యాగం చేసే విధంగా చాలా ధైర్య సాహసాలతో భారతీయ చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్రయ్య గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే ఈ ప్రధాన 5 డిమాండ్లను నెరవేర్చకపోతే నేను ప్రాణత్యాగం చేసేదానికన్నా సిద్ధమని చెప్పేసి మనకందరికీ పెద్ద దిక్కుగా ఈరోజు ఇలాంటి పెద్ద సాహసమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుల సంఘ పెద్దలు కావచ్చు, బీసీ సోదరిమణులందరూ కూడా, విద్యార్థులు అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి తనకి రామచంద్ర యాదవ్ గారికి మద్దతు తెలిపి మన సత్తా చాటుకొని మనకు రావాల్సిన డిమాండ్లను మనం సాధించుకునే దిశగా అతి తొందరలో బీసీ రాజ్యాధికారం దిశగా వెళ్లాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రభుత్వం ముందు ఉంచినటువంటి ఈ 5 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఇవేమి రాజ్యాంగబద్ధంగా ఉన్న డిమాండ్లు కాదు, లేకపోతే ప్రభుత్వం నెరవేర్చిన డిమాండ్లు కాదు. దాంట్లో మనం చూసుకుంటే బీసీలకు రక్షణ చట్టము, రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాల భూమి, తర్వాత బీసీ కులాలు పేరుకే ఉన్నటువంటి బీసీ కులాల కార్పొరేషన్లకు సంబంధించిన నిధులు విడుదల చేయడము, సమగ్ర కులగణన చేయడము, చట్టసభల్లో కావచ్చు, విద్యా సంస్థల్లో కావచ్చు, ఎక్కడైనా 44% మనకు రిజర్వేషన్లు కల్పించే విధంగా ఇవన్నీ ప్రభుత్వం చేయదలుచుకున్నటువంటి మనసు పెడితే చేయగలిగినటువంటి డిమాండ్లు పెట్టారు. ఈ డిమాండ్లు కూడా నెరవేర్స్తామని కానీ నెరవేర్చమని కానీ ఎటువంటి స్పందన లేకుండా ఈరోజు ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్టు నిద్రపోతా ఉంది అంటే చాలా దురదృష్టకరం. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ అని చెప్పుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కనీసం దీనిపై స్పందించడం లేదంటే వీళ్ళందరూ కూడా మూకమ్మడిగా నువ్వు పోతే నేను పోతే నువ్వుని మన రాజ్యాధికార పరిపాలించుకుందామని ఉన్నారే తప్ప బీసీలకు న్యాయం చేసే దిశగా ఎక్కడా లేదని తెలుపుతున్నాను.